బోధన్పట్నంలోని ఎరుకల కుటుంబాలకు కేటాయించిన భూములపై నెలకొన్న వివాదంపై సిపిఎం నాయకులు స్పందించారు. పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి జమ్మిశెట్టి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు వినతి పత్రం అందజేశారు. 2005లో ప్రభుత్వం పాండు ఫారం ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి 24 గుంటల భూమి ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి ఆ భూములపై ఆధారపడి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో ఎరుకలి గంగారం అనుమానాస్పదంగా భూములను తన పేరు మీదకు మార్చుకుంటున్నాడని, కొందరికి డబ్బులు ఇచ్చి ఆక్రమణలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. వ్యతిరేకించిన వారిని బెదిరిస్తున్నాడని చెప్పారు. ఈ సమస్యపై అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని భూములను అసలైన లబ్ధిదారుల పేర్లలోనే ఉంచాలని, పట్టా పాస్బుక్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కింబసర్ది రాజవ్వ, చెంబసర్తి పోచమ్మ, గంగామణి, ఎల్లవ్వ, రాజవ్వ, నర్సవ్వ, గోదావరి పాల్గొన్నారు. సంవత్సరంలో బోధంలో ఉన్నటువంటి ఎరుకల కులస్తులకు పునరావాసం కల్పించడానికి ప్రభుత్వము తలా 24 గుంటల భూమిని కేటాయించింది. ఆ భూమి పాండు ఫారంలో ఉన్న ప్రాంతంలో కేటాయించింది. దాన్ని పట్టాలు కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినట్టు సమాచారం. కానీ మధ్యలో ఉన్నటువంటి ఎరుకలి గంగారం అనే బ్రోకరు ఎరుకలి వాళ్ళని మోసం చేస్తూ భూస్వామి వీళ్ళ భూమిని మొత్తము తాను కబ్జా చేసి పండించుకోవడంతో పాటు ఆ పట్టాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి తానే దొంగిలించినట్టుగా సమాచారము మనకు వినబడతా ఉంది. ఆ భూములు అడిగితే మిమ్మల్ని కొడతా చంపేస్తా అంటూ బెదిరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఆ భూస్వామికి తగిన బుద్ధి చెప్పి ఆయనను దగ్గర ఉన్నటువంటి పట్టా బుక్కులు ఈ పేదవాళ్లకు ఎరుకలి వాళ్లకు ఇప్పించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇప్పించకపోతే మేము చేసే పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా బోధనలో ఉన్నటువంటి స్థానిక సబ్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే చొరవ తీసుకొని సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.